హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్ టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏ టాపిక్ నేర్చుకుంటున్నామంటే కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ యూనిట్లో మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీలో ఫస్ట్ మెకానిజం అంటే ఏంటిది, మెకానిజం డెఫినిషన్ ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి మెషిన్ అంటే ఏంటిది, మెషిన్ యొక్క డెఫినిషన్ ఏంటిది, ఇట్లా స్టార్ట్ చేయాలి. తర్వాత ఈ మన కైనమెటిక్స్కి డైనమిక్స్కి డిఫరెన్స్ ఏంటిది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కైనెటిక్స్కి స్టాటిక్స్కి డిఫరెన్స్ ఏంటిది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇట్లా మీ ప్రిపరేషన్ అనేది ఇట్లా బేసిక్స్ తోటి స్టార్ట్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ చిన్న డౌట్స్ ఉన్నా ఈజీగా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ బేస్ ఏంటిదంటే ఈ కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీలా లింక్స్ అంటే ఏంటిది. ఓకే, ఫస్ట్ పాయింట్ మీరు రాసుకోండి, లింక్స్ అంటే ఏంటిది. ఓకే, తర్వాత లింక్స్ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే కైనమెటిక్ చైన్. ఓకే, లింక్స్ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కైనమెటిక్ చైన్. పేర్స్ అంటే ఏంటిది, ఇవన్నీ మీరు సైడ్ హెడ్డింగ్స్ రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక బేస్ అనేది రావాలి. ఒక బేస్ డయాగ్రామ్ చూస్తేనే ఇవన్నీ మనకి గుర్తుంటుంది. ఆ బేస్ డయాగ్రామ్ ఏంటిదంటే ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ మన కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ పేరు ఏంటిదంటే దీన్నే కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ అంటాం, దీన్నే లైన్ డయాగ్రామ్ అని కూడా మనము పిలుస్తాం. సో ఈ డయాగ్రామ్ మనకి ఏదైతే ఈ 4 బార్ చైన్ మెకానిజం అనేది నేర్చుకుంటున్నాం కదా, దీనికి బెస్ట్గా ఒక రెఫరెన్స్ తీసుకొని నేర్చుకునేది ఏంటిదంటే ఈ మన కాన్ఫిగరేషన్ డయాగ్రామ్, మన లైన్ డయాగ్రామ్, ఈ మీరు చూస్తున్న ఈ కనెక్టివిటీ ఎలా అయితే కనెక్టివిటీ ఉందో, క్రాంక్ నుంచి కనెక్టింగ్ రాడ్ నుంచి పిస్టన్ టు సిలిండర్, ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి మెకానిజంకి మనం క్లాస్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, చాలాసార్లు దీని గురించి చాలా ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాం. ఫిక్స్డ్ లింక్స్ అనేది ఈజీగా మీరు ప్లాట్ చేయాలి. ఏ మెకానిజం గురించి మీరు నేర్చుకుంటున్నా ఆ మెకానిజంకి సంబంధించిన ఆ మెకానిజంని ఎలా చదవాలి, డయాగ్రామ్ చూస్తూ దాని కనెక్టివిటీ ఎలా వస్తుంది, ఎలా స్టార్ట్ చేస్తున్నాం, ఎలా ఎండ్ అవుతుంది అనేది మీరు చదివేలా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి. సో దీనికి మీరు చూస్తున్న ఈ 4 బార్ చైన్ మెకానిజం ఏదైతే మనం మన బేస్ డయాగ్రామ్, ఈ రెసిప్రొకేటింగ్ ఇంజిన్ ఏదైతే తీసుకున్నామో బేస్గా నేర్చుకోవడానికి. సో ఫస్ట్ ఇక్కడ ఫిక్స్డ్ లింక్స్ ఏమున్నది, ఈ మన క్రాంక్ షాఫ్ట్ దగ్గర క్రాంక్ కనెక్టివిటీ ఉంది, అది ఫిక్స్డ్ లింక్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫిక్స్డ్ లింక్ ఏంటిది, మన సిలిండరు, అది ఒకటి ఫిక్స్డ్ లింక్. ఇది మనకు అర్థమైపోయింది కదా. సో క్రాంక్ లెంగ్త్ మీరు ఈ డయాగ్రామ్ చూసుకుంటే క్రాంక్ లెంగ్త్ అనేది ఎప్పుడైనా షార్ట్ ఉంటుంది, కనెక్టింగ్ రాడ్ లెంగ్త్ అనేది క్రాంక్ లెంగ్త్ కన్నా గ్రేటర్ అంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అలా మన మెకానిజం ఎలా ఒక క్రాంక్ నుంచి మన కనెక్టింగ్ రాడ్ వరకు ఎలా షిఫ్ట్ అవుతుంది అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. సో మీరు వీడియోస్ చూసినా సరే ఎగ్జామ్లో మాత్రం ఇటువంటి లైన్ డయాగ్రామ్స్ డ్రా చేసి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా ఈజీగా మార్క్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్కి చాలా రకరకాలుగా డౌట్స్ ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి, క్వశ్చన్ని ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది చాలా డౌట్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే క్వశ్చన్ని బాగా శ్రద్ధగా చదవాలి, ఎందుకంటే క్వశ్చన్లోనే మీకు మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది. సో చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోరు, ఫస్ట్ హడావిడిలో ఉంటారు. హడావిడి పడకండి, క్వశ్చన్ పేపర్ని శ్రద్ధగా చదవండి, మీకు వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని రాయడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మీరు ఏదైతే వస్తుందని సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్వశ్చన్ని మాత్రం సరిగ్గా చదవాలి. క్వశ్చన్ని చదవాలి, ఒక్కసారి చదవండి, నెక్స్ట్ సెకండ్ టైం చదవండి, అప్పటికి అర్థం కాకపోతే థర్డ్ టైం కూడా చదవండి. సో మీరు థర్డ్ టైం మాత్రం ఈజీగా మీకు అర్థమైపోతుంది క్వశ్చన్ ఒకసారి అర్థమైపోయిందంటే ఆన్సర్ అనేది మీ ఓన్ స్టైల్గా మీరు రాసేసుకోవచ్చు. సో ప్రతి దానికి కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీలా ప్రతి క్వశ్చన్కి
డయాగ్రామ్ అనేది ఇవ్వరు మ్యాక్సిమం, కానీ మీ సొల్యూషన్ మాత్రం డయాగ్రామ్ తోటే స్టార్ట్ చేయాలి. ఇది స్పెషాలిటీ. కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ స్పెషాలిటీ ఏంటిదంటే మ్యాక్సిమం క్వశ్చన్కి ప్రాబ్లం కానీ ఏదైనా డెరివేషన్ పార్ట్ ఆఫ్ వ్యూ కానీ ఓకే ఏదైనా థియరీ అంటే ఒక మెకానిజం సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే జస్ట్ ఒక సెంటెన్స్లో మీకు క్వశ్చన్ వస్తుంది, కానీ ఆన్సర్ మాత్రం డయాగ్రామ్ తోటే స్టార్ట్ చేయాలి. అది మనకి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సజెషన్. ఆన్సర్ కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో ఆన్సర్ మాత్రం డయాగ్రామ్ తోటే స్టార్ట్ చేసి ఓకే ఏదైతే మెకానిజం వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, నేమ్ ఆఫ్ ది మెకానిజం ఏంటిది, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, దాని పార్ట్స్ ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఓకే సో ఎన్ని పేర్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఈజీగా చదివి ఇవన్నీ పాయింట్ టు పాయింట్ రాసేస్తే మీకు మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసరికి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు. డయాగ్రామ్ ఎట్లా డ్రా చేయాలంటే ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్లో చూస్తున్నారో ఇట్లానే డ్రా చేయాలి. ఓకే మంచిగా నీట్గా ఏదైతే రేడియస్ తీసుకోవాలో మంచి కంపాస్ తోటి డ్రా, ఏదో రఫ్ డ్రాయింగ్ కాకుండా మంచిగా ఒక రేడియస్ తీసుకొని ఆ కంపాస్ తోటి సర్కిల్ డ్రా చేసుకోవడము, తర్వాత క్రాంక్ డ్రా చేసుకోవడం, కనెక్టింగ్ రాడ్ డ్రా చేయడము, తర్వాత పిస్టన్, తర్వాత ఫిక్స్డ్ లింక్స్ అనేది మీరు పెన్సిల్ తోటి క్లియర్గా చూపించాలి డయాగ్రామ్లో. ఎందుకంటే ఎగ్జామినర్కి అర్థం కావాలి కదా మీకు సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చిందని. ఈ డయాగ్రామ్ చూస్తే ఎగ్జామినర్ కూడా ఈజీగా అర్థమైపోతుంది.